నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయపాటి ఈశ్వర్ సాయి. ప్రస్తుతానికి మనం తిరుమల కొండ కింద ఉన్నాం. లడ్లు కూడా తీసుకొనేసి ఇంకా రిటర్న్ ఇప్పుడు స్టార్ట్ అయినాం పూణేకి ఇంకా రేణిగుంటలో ట్రైన్. ఎగ్జాక్ట్గా రేణిగుంట నుంచి ట్రైన్ ఎక్కినామంటే డైరెక్ట్గా పూణే. అది చెన్నై టు బాంబే ట్రైన్. ఎగ్జాక్ట్గా వీటి నుంచి ఇంకా పాదయాత్ర అనమాట. బస్ స్టాండ్ దాకా వీటిని ఎత్తుకొని బస్సు ఎక్కినామంటే నలిగిపోతాయి ఒక్కడివి. సో ఎంత జాగ్రత్తగా తీసుకొని అంత జాగ్రత్తగా బాక్స్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మన ఇష్టారాజ్యం ఎట్లయినా ఆడుకోవచ్చు ఆట. సో ప్రస్తుతానికి హోటల్లో తినేసి మన లడ్డు బాక్స్లో వేసుకొని బయలుదేరేసినాం. మోస్ట్ లడ్లుని అమ్మరాన్ బాక్స్లో ప్రశాంతంగా లడ్లు నలగవు, ఏం నలగకుండా ప్రశాంతంగా ఇప్పుడు బస్సు ఎక్కేస్తాం. సో బస్సులో కాదు ట్రైన్లో చూపిస్తాం. సీట్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే ట్రైన్లో కలుద్దాం. బాయ్. యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి మార్నింగ్ చూసినప్పుడు ఏమైందో తెలియదు కానీ 10 మినిట్స్ తినే వల్ల ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళింది. అందుకే మన వాళ్ళు బిన్నే వెళ్ళండి రైల్వే స్టేషన్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ అంటారు. కాకపోతే మనం నిలము కదా, లాస్ట్ మూమెంట్లో తప్పితే మళ్ళీ పోం. సో బిన్నే వస్తే ఇట్లా కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయన్నమాట. కానీ మనం ఎప్పుడు వినాం కదా. సో ప్రస్తుతానికైతే ఎస్కలేటర్ బంద్ చేయలేదు, నడిచి ఎక్కేస్తాను. పైకి ఎక్కి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళిపోయి అటు ప్రశాంతంగా కూర్చుంటే కూర్చోనేది, లేదంటే అట్లే నిలబడుకోండి. ఎందుకంటే ట్రైన్లో ఎట్లా బుకింగ్ సీట్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అదే కానీ బుక్ కాకపోయింది జనరల్లో కనబడి ఉందంటే గోయిందా ఇందేముంది. వల్ల మనకి ఎట్లా సీట్ బుకింగ్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు. సో పూణేకి ఎందుకు వెళ్తా ఉంటాను అనేసి ఎవరికైనా తెలుసంటే కమెంట్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే, వీడియో లాస్ట్ వరకు అవసరం లేదు, మధ్యలో దాకా చూసి అర్థమవుతుంది అసలు ఈ బాక్స్ ఎందుకు ఎత్తుకొని వెళ్తా ఉన్నాను అని కూడా తెలుస్తుంది. సో నెంబర్ చూడండి. సరే ఇక్కడ డైరెక్ట్గా ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిపోదాం. ఖాళీగానే ఉంది ప్లాట్ఫామ్ అయితే, ఏం పెద్ద ఇదైతే ఏం లేదు, అంత రద్దీగా లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి ఏమన్నా ఒకసారి సీట్ దొరికిందో అని కూర్చొనేద్దాం. మొత్తం తిరిగే పనే సరిపోయింది. ఆ లాస్ట్కి వెళ్ళాం, ఆ లాస్ట్లో కాదంట ఈ పక్క లాస్ట్లో అంట. ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేదానికి సరిపోతుంది టైం అంతా. స్లీపర్ కోచ్లు ఇటు సైడ్ లాస్ట్లో వస్తాయంట, అటు సైడ్ ఏసీవి జనరల్ అటు సైడ్ ఉంటాయంట. అమ్మా ఎట్లా ఉంటుంది ఏమో ఆ స్లీపర్ కోచ్లు అనే బాగుంటాయి కానీ ఒకసారి ఎక్కువ జనాలు దూరేస్తారు, అదే పెద్ద తలకాయ నొప్పి. దానికి ప్రశాంతంగా ఒక చోట అయితే దొరికింది, నెమ్మది కూర్చుందాం. ఎంతసేపటికైనా రాని 20:48 వస్తుందని చెప్పున్నాను ఇప్పటికైతే ట్రైన్. ఇట్లా ఒక్కోసారి అనుకోకుండా అకస్మాత్తుగా సౌండ్లు వస్తూ ఉంటాయి, వాటికే కొంచెం మనం ధైర్యంగా ఉండాలి. చెమట్లు అట్లే కారిపోయినాయి. సుఖంగా ప్రశాంతంగా రోజు ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు ఉండేవాడికి 1 కిలోమీటర్ నడవాలంటే కూడా చుక్కలు కనిపిస్తూ ఉంది ఈరోజు. ఒకప్పుడైతే లాస్ట్ ఇయర్ అనుకుంటా రోజుకి 13 మైళ్ళు 14 మైళ్ళు నడుస్తూ ఉన్నా.
ఎప్పుడైతే ఇంటికి వచ్చినానో ప్రాక్టీస్ మొత్తం పోయింది. సరే ప్రస్తుతానికి ఇంకా ఆల్మోస్ట్ వస్తుంది, ఒక 40 నిమిషాలు ముందే వచ్చినాంలే, ఏం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కోసారి కోచ్లే అక్కడికి ఇక్కడికి మారుతూ ఉంటాయి, అవే చూసుకోవాలి. ఇప్పుడు ఏదో ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ అని అప్పుడే నుంచి చెప్తానే ఉండారు, అనౌన్స్మెంట్లు వస్తూ ఉంటాయి కానీ ట్రైన్ మాత్రం రాలేదు. ప్రస్తుతానికి అయితే ట్రైన్ ఎక్కేసినాం, ఇక్కడ రేణిగుంట నుంచి ఎక్కేసినాం రేణిగుంటలో. సో డోర్ క్లోజ్ చేసుకుని లాక్ చేయాలి, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. అదే లాక్ పడా అంటుంది. సో ఎనీహౌ ప్రస్తుతానికైతే ట్రైన్ అయితే ఎక్కేస్తాం సక్సెస్ఫుల్గా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో 5 నుంచి మళ్ళీ పరిగెత్తున్నాం 1కి, 1 నుంచి 5కి పరిగెత్తున్నాం ఫస్ట్లో, మళ్ళీ రిటర్న్ అదే వచ్చినాం. సో అది కొంచెం ఇబ్బంది అయింది, కానీ లేదంటే ఆల్ ఓకే, ఆల్ గుడ్ యాజ్ ఫార్ యాజ్ నౌ. సో మార్నింగ్ లేచినాక లాక్. సక్సెస్ఫుల్గా పుణేకి అయితే రీచ్ అయిపోయినాం ఆఫ్టర్ 40 minutes డిలే. పోలీస్ వాళ్ళు చెక్కింగ్కి వచ్చినారు, ఏంది బాక్స్ అనేసి, అందుకే టక్కని వీడియో ఆఫ్ చేసేసిన. సో ప్రస్తుతానికైతే పుణే బయటకు వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. అది రైల్వే స్టేషను, అది ఆ పక్క ఉండేది, ఇది ఇంకా ఎగ్జిట్ గేట్. సో ఇక్కడికి వచ్చి ఇంకా మన యుద్ధం స్టార్ట్ చేయాలి. ర్యాపిడో కానీ ఊబర్ కానీ. ర్యాపిడోలో తక్కువ చూపించింది, డజంట్ నో, చూడాలి ఒకసారి ఇప్పుడు. ఓకే, సీ యూ ఇన్ ద రూమ్. ఇక్కడికి వచ్చి బయట ఆటో వాళ్ళని అడిగితేమో 350 చెప్పినారు. ఇంకా అట్లా కాదనేసి ర్యాపిడోలో బుక్ చేసుకున్నా. అంతే, బయట వాళ్ళు వచ్చినారంటే ఎక్కడైనా అంతే. ఇప్పుడు మన ఊరికి కూడా, తిరుపతికి కూడా వేరే వేరే వాళ్ళంతా బయట వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా మన వాళ్ళు ఎక్కువ చెప్తారు. సో ఆటోమేటిక్గా మనకు అదే జరుగుతుంది బయట వస్తారు. సో మొత్తానికి 100 రూపాయలు, 120 రూపాయలు సేవ్ చేసాం. 120 అంటున్నాం, మన లెక్కల్లో కదా 80 రూపాయలు, 220 రూపాయలు అయింది. ఎంత, 8 కిలోమీటర్లకి 220 రూపాయలు తీసుకున్నారు. వర్తే కాదు అంటే ఆవులో నుంచి పాలు పిండినట్టు పిండేస్తాడు మన అకౌంట్లో నుంచి డబ్బులు. ఏం చేయలేము బయట వచ్చినప్పుడు, ఒక్కోసారి తప్పదు. పుణేలో అయితే ఇప్పుడు వాన పడతాను, ఒకసారి బయట చూద్దాం. మనకైతే ఉడకపోసి చంపుతా ఉంది కదా, ఇప్పుడు వానే అంటే ఇక్కడ. ఇది నా పిఓ. ఓకే, మన లేదా గట్టిగా ప్లాన్ చేస్తాను. అదే హస్కవర్ మీద అంతా బాగా పెద్ద షోరూమ్గా ఉంది, కానీ తిరుపతిలో కంటే పెద్ద షోరూమ్. కానీ ఏ మెట్రో సిటీలో అయినా రోడ్సే బాగుండవు చూడండి, ఎట్లా అంటే అట్టుకున్నాయి రోడ్స్. ఒక్కటే అన్న అల్లి బిల్లి చెప్తా ఉన్నారు మనల్ని. సండే అండ్ కూడా పర్లేదు, ట్రాఫిక్కే లేదు అసలు. బెంగళూరుతో పోలిస్తే 0 ట్రాఫిక్ ఇది. ఓకే, మన రూమ్కి వెళ్ళి ఫస్ట్ నీళ్ళు పోసుకోవాలి. లేదంటే చూడు మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా బాగానే ఉన్నాము లేదు. నీళ్ళు పోసుకుంటే కొంచెం తెల్లగా వస్తాం అంతే. దాని ఇంకో మైనస్ ఏమంటే ఆ తెల్లగా రిప్స్ వేస్తారు కదా మనకు, స్ట్రైప్స్ లైన్స్ పుణేలో కూడా ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు, కానీ ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి.
అట్లా అదరుతా ఉన్నాము, ఒళ్ళంతా అదిరిపోతుంది అట్లా. అది 3 స్ట్రిప్లు ఉన్నాయి ఆడ, అట్లా ఎత్తేస్తాం. ఇంకేంటి మరి పూణేలో ఏదో చెక్ డ్యామ్లో ఉంది, బాగానే ఉంది డ్యామ్ కూడా. మనం వెళ్ళాల్సిన కరాటీ మెయిన్ రోడ్ అనుకోని కొద్దిగా లోపలికి వెళ్తే చాలు. దానికి కూడా బాగానే ఛార్జ్ చేస్తున్నారు ఎక్కువ. కానీ ఏదన్నా బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం తగ్గుతుంది ఖచ్చితంగా. 200 అంటే వర్త్ అయితే కాదు చెప్పాలంటే. మన సైడ్ అయితే ఇంకా తక్కువకే తీసుకొని పోతారు, వీళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు. సో కరాడి. సో ఎవరైనా పుణె నుంచి వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి ఒకసారి. ఎంతమంది పుణె నుంచి చూస్తూ ఉన్నారు తెలుస్తా, ఒకరైనా పర్లేదు కమెంట్ చేయండి. సో అన్నిటికీ ఫస్ట్ స్టెప్పే కదా ముఖ్యం. అట్లా ఫస్ట్ మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చేయండి. ఇది నుంచి మెట్రో ఉండింది తెలియదు, నేనైతే మెట్రోకి వెళ్తాను ఇక్కడ దాకా వచ్చి. మళ్ళీ ఆడ మెట్రో లేదంట కరాడి, సో అందుకనేసి ఆటో బుక్ చేసుకున్నాం. సో బెంగళూరులో అయితే ప్రతి నెలకే మారిపోతుంది మనం పోయేసరికి. అట్లా పుణేలో మనకి ఎప్పుడో ఒకసారి ఆడికి అమావాస్యగా వస్తాం కదా, ఇంకా దూరంగా ఉంటుంది అనేసి ఏ డెసిషన్ అంత ఫాస్ట్గా తీసుకోలేదు.